మిక్స్డ్ ఫ్రాక్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 96th క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ లైక్ ఫ్రాక్షన్? మరి లైక్ ఫ్రాక్షన్ అంటే ఏంటిది? దేన్ని లైక్ ఫ్రాక్షన్ అంటారంటే సేమ్ డినామినేటర్ కంటైనింగ్ ఫ్రాక్షన్స్ ఆర్ కాల్డ్ లైక్ ఫ్రాక్షన్స్. డినామినేటర్స్ సేమ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3/7, 5/7, 11/7, 17/7 ఇట్లా అన్నీ కూడా డినామినేటర్ సేమ్ డినామినేటర్, ఒకే రకమైన డినామినేటర్స్ కనుక ఉంటే వాటిని ఏమంటారు? లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. ఏమంటారు? లైక్ ఫ్రాక్షన్స్ అని అనడము జరుగుతుంది. సో న్యూమరేటర్స్ కనుక సేమ్ ఉంటే ఏమని అంటారా అంటే వాటికి పేరేం లేదు. డినామినేటర్స్ సేమ్ ఉంటే మాత్రమే లైక్ ఫ్రాక్షన్స్ అనాలి. డినామినేటర్స్ సేమ్ ఉంటే ఏమనాలి? లైక్ ఫ్రాక్షన్స్ అనాలి. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ అన్లైక్ ఫ్రాక్షన్? డిఫరెంట్ డినామినేటర్స్ కంటైనింగ్ ఫ్రాక్షన్స్ ఆర్ కాల్డ్ అన్లైక్ ఫ్రాక్షన్స్. డినామినేటర్స్ డిఫరెంట్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3/7, 4/9, 11/17, 6/18. సో ఇట్లా డిఫరెంట్ డినామినేటర్స్ కనుక ఉన్నట్టయితే దే ఆర్ కాల్డ్ యాజ్ వాట్? అన్లైక్ ఫ్రాక్షన్స్. సేమ్ డినామినేటర్స్ ఉంటేనేమో లైక్ ఫ్రాక్షన్స్, డిఫరెంట్ డినామినేటర్స్ ఉంటేనేమో అన్లైక్ ఫ్రాక్షన్స్. డిఫరెంట్ డినామినేటర్స్ ఉంటే ఏమనాలి? అన్లైక్ ఫ్రాక్షన్స్ అనాలి. నెక్స్ట్ క్వశ్చన్ 98 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ యూనిట్ ఫ్రాక్షన్? మరి యూనిట్ ఫ్రాక్షన్ అంటే ఏంటిది? యూనిట్ ఫ్రాక్షన్ అంటే ఏంటంటే న్యూమరేటర్ ఈజ్ 1 హ్యావింగ్ ఫ్రాక్షన్. న్యూమరేటర్ 1 కనుక ఉన్నట్టయితే అట్లాంటి ఫ్రాక్షన్ని ఏమనాలి? యూనిట్ ఫ్రాక్షన్ అంటారు. న్యూమరేటర్ ఏముండాలి? 1 ఉండాలి. 1 న్యూమరేటర్ కంటైనింగ్ ఫ్రాక్షన్, ఒక న్యూమరేటర్ 1 ఉండాలి. అంటే 1/3, నెక్స్ట్ 1/8, 1/5, 1/4 ఇట్లా న్యూమరేటర్ ఎప్పుడు 1 ఉండాలి. న్యూమరేటర్ ఎప్పుడు 1 కనుక ఉన్నట్టయితే దాన్ని ఏమనాలి? యూనిట్ ఫ్రాక్షన్ అంటారు. యూనిట్ ఫ్రాక్షన్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకు ప్రైమ్ నెంబర్స్కి ఫోన్ తీసుకురా బిడ్డ, ఒకటి ఫోన్ తీసుకురా. ప్రైమ్ నెంబర్స్కి అంటే రైట్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 1 to 10 అని ఉన్నది. సో ముందు మనకు ప్రైమ్ నెంబర్ అంటే ఏంటో తెలవాలి. ప్రైమ్ నెంబర్ అని దేన్ని అంటారు? ప్రైమ్ నెంబర్ అని దేన్ని అనడం జరుగుతుందంటే ద నంబర్ విచ్ హ్యాజ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఉందనుకోండి, 3కి 1 అనే టేబుల్లో వస్తుంది, 3 అనే టేబుల్లో వస్తుంది 3 అనేది. అట్లా 2 ఫ్యాక్టర్స్ కనుక ఉంటే దాన్ని ప్రైమ్ నెంబర్ అనాలి. ఫర్ ఎగ్జాంపుల్ 4 ఉందనుకోండి, ఇది 1 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది, 4 టేబుల్లో వస్తుంది. కాబట్టి దీనికి ఏమైనవి ఎన్ని ఉన్నాయి? ఫ్యాక్టర్స్ 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇట్లా ఎక్కువ ఫ్యాక్టర్స్ కాకుండా కేవలం 2 ఫ్యాక్టర్స్ కనుక ఉంటే దాన్ని ఏమనాలి? ప్రైమ్ నెంబర్ అనాలి. ఆ ప్రైమ్ నెంబర్ ఏంటిది? ఒకటేమో 1 ఫ్యాక్టర్ అండ్ నంబర్ ఇట్ సెల్ఫ్. 1 అండ్ నంబర్ ఇట్ సెల్ఫ్, ఈ 2 ఫ్యాక్టర్స్ కనుక ఉంటే విచ్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? దాన్ని ఏమంటారు? ప్రైమ్ నెంబర్ అని అనడం జరుగుతుంది. ప్రైమ్ నెంబర్ అని అనడము జరుగుతుంది. ఇప్పుడు మీకు ప్రైమ్ నెంబర్ అంటే ఏంటో తెలిసింది. దీన్ని అంటే 2 ఫ్యాక్టర్స్ కనుక ఉంటే ప్రైమ్ నెంబర్ అనాలి. 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ కనుక ఉంటే దాన్ని కాంపోజిట్ నెంబర్ అనాలి. అంటే మీకు ఒక ఐడియా వచ్చింది. ప్రైమ్ నెంబర్ అంటేనేమో 2 ఫ్యాక్టర్స్ ఉండాలి, కాంపోజిట్ నెంబర్ అంటేనేమో మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని కాంపోజిట్ నెంబర్ అంటారు. ఇక మనకు మెయిన్ క్వశ్చన్ ఏంటి అని అంటే ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 1 to 10 మధ్యలో అడిగినాడు. కానీ ఈ కాన్సెప్ట్ చెప్పడం కోసము ఐ టుక్ అప్ టు 100 నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ని ఈజీగా తెలవడం కోసం, ఈజీగా గుర్తుపట్టడం కోసము సో వన్ ట్రిక్ ఐ విల్ టెల్ యూ. ఆ ట్రిక్ 1 to 100 మధ్యలో ఉండేటివన్నీ మీకు వస్తాయి. ఇందులో ఫస్ట్ 1 తీసుకోండి. 1 ఈజ్ నైదర్ ప్రైమ్ నెంబర్ నార్ కాంపోజిట్ నెంబర్. 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్ కూడా కాదు. 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్ కాదు. ఇట్ ఈజ్ ఏ స్పెషల్ నంబర్. 1 అనేది ఏంటిది? స్పెషల్ నంబర్. ఇక 2కి 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి, 1 and 2. 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి అది ప్రైమ్ నెంబర్. ఇక దాని కింద ఉన్నాయి 2 టేబుల్లో వచ్చేటి అన్నీ కూడా ఏమవుతాయి? కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి. అంటే అన్ని ఈవెన్ నెంబర్స్. 2 టేబుల్లో వచ్చేటి అన్ని కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి. దీస్ ఆర్ ఆల్ కాంపోజిట్ నెంబర్స్. తీసేసినాను, అన్ని కాంపోజిట్ నెంబర్స్ తీసేసినాను. ఇక నెక్స్ట్ 3 అనేది ప్రైమ్ నెంబర్. సో 3 కింద ఉన్నాయన్నీ కూడా ఏంటివి? 3 కింద ఉన్నాయన్నీ కూడా 3 టేబుల్లో వస్తాయి కాబట్టి ఇవన్నీ కూడా కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి. 3 టేబుల్లో వచ్చేటి అన్నీ ఏమైతే కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి. ఈ మెథడ్లో, నేను చెప్పే మెథడ్లో మీరు రాయాలంటే ఫస్ట్ 1 to 6 వేసుకోవాలి.
1 2 3 4 5 6 తర్వాత మళ్ళీ 7 ఇటు సైడ్ రావద్దు. 7 ఎక్కడ రావాలి? ఇక్కడనే రావాలి. సో అట్లా వేసుకొని 6 నెంబర్స్ వేసుకుంటే మీకు ఈ మెథడ్లో వచ్చేస్తుంది. తర్వాత 5 అనేది ఏంటిది? 5 అనేది ప్రైమ్ నెంబర్. 5 అనేది ప్రైమ్ నెంబర్. ఇక 5 టేబుల్లో వచ్చేటివి అన్నీ ఏమవుతాయి? కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి. 5 టేబుల్ ఎట్లా ఉంది చూడండి. 5 10 15 20 25. తర్వాత 25 తర్వాత ఏముంటుంది? 30 35 40 45 50 55. తర్వాత 55 తర్వాత 60 వస్తుంది. 60 65 70 75 80 85. ఆ తర్వాత 90 95 100. సో కాబట్టి ఇది ఒకటేమో ప్రైమ్ నెంబర్. ఆ టేబుల్లో వచ్చేటివన్నీ కూడా కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి. కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి అనే విషయం మనకు అర్థమైంది కాబట్టి కాంపోజిట్ నెంబర్స్ రాసేసాం. 5 తర్వాత నెక్స్ట్ ఏంటిది? 7. నెక్స్ట్ ఏంటిదిరా? 7. సో 7 అనేది ఏంటిది? 7 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. 7 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. 7 అనేది ప్రైమ్ నెంబర్. ఇప్పుడు 7 టేబుల్లో వచ్చేటివన్నీ ఏమవుతాయి? కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి. అవి 7 14 21 28 35 42. ఆ తర్వాత ఏముంటుంది? 7 టేబుల్లో 48 ఉంటుంది. 7 టేబుల్లో ఏముంటుంది? 48 ఉండడం జరుగుతుంది. 49 వస్తుంది. 49 56 63 70 77 84. ఇవేంటివి? 7 టేబుల్లో వచ్చేది. తర్వాత ఏముంటాయి? 7 టేబుల్లో 91 అండ్ 98 ఉంటాయి. 7 టేబుల్ ఏముంటాయి? 91 అండ్ 98 ఉండడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఏంటివి? 7 టేబుల్లో వచ్చేటివి. 7 టేబుల్లో తీసేసినాం. నెక్స్ట్ ఏమున్నది? నెక్స్ట్ ప్రైమ్ నెంబర్. దీని తర్వాత మిగిలింది ఏముంది? 11 అనేది ప్రైమ్ నెంబర్. 11కి టేబుల్లో వచ్చేటివి చూసుకోవాలి. 11 టేబుల్లో ఉండేటి అన్నీ 11 22 అయిపోయింది, 33 అయిపోయింది, 44 అయిపోయింది, 55 అయిపోయింది. నెక్స్ట్ 66 అయిపోయింది, 77 అయిపోయింది, 88 అయిపోయింది, 99 అయిపోయింది. అంటే 11 టేబుల్ మొత్తం అయిపోయినాయి. 11 టేబుల్కి సంబంధించిన 100 వరకు 11 టేబుల్కి సంబంధించిన అన్నీ అయిపోయినాయి. ఇక 11 తర్వాత నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంది? 13 ప్రైమ్ నెంబర్. సో 13కు ప్రైమ్ నెంబర్కి సంబంధించినవి చూడండి. 13 టేబుల్కి చూసుకోండి. 13 టేబుల్కి చూసుకుంటే 13 1 13 వచ్చేసింది. 13 2 26. అంటే ఈవెన్ నెంబర్స్ తోటి మీరు చూడాల్సిన అవసరం లేదు. 2ది 4ది 6ది 8ది 10ది చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవన్నీ ఈవెన్ నెంబర్స్ కాబట్టి ఆల్రెడీ కట్ అయిపోయినాయి. కాబట్టి మీరు చూడాల్సింది ఏంది? 13కి ఎంత చూడాలి? 13 3 చూడాలి. 13 3 చూడాలంటే 3 టేబుల్ ఆల్రెడీ అయిపోయినాయి కాబట్టి అవసరం లేదు. 13 5 చూడాలి. 5 టేబుల్ అయిపోయింది ఆల్రెడీ. 13 6 చూడాలి. 6 అనేది ఈవెన్ నెంబర్. 13 7 చూడాలి. 7 ఆల్రెడీ అయిపోయింది. 13 8 ఏమవుతుంది? ఇది 100కి దాటిపోయింది కాబట్టి 13 ఒకటే వస్తుంది. 13కి సంబంధించింది ఒకటే వస్తుంది. నెక్స్ట్ 17 టేబుల్ తీసుకోవాలి. ఓకేనా? మళ్ళీ సేమ్ 17కి మళ్ళీ ఏం తీసుకోవాలి చెప్పండి? 17 టేబుల్. 17కి ఏం తీసుకోవాలి? 17 1 17 ఓకే. 2 టేబుల్తో చెక్ చేయాల్సిన అవసరం లేదు. 3 టేబుల్తో ఆల్రెడీ 3 కట్ చేసినాము. 4 ఈవెన్ నెంబర్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. 5 ఆల్రెడీ కట్ అయిపోయింది చెక్ చేయాల్సిన అవసరం లేదు. 6 ఈవెన్ నెంబర్ చెక్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈవెన్ నెంబర్స్ అన్ని కట్ చేసాము. 17 7 తీసుకోండి. ఎంత అవుతుందో చూడండి. 7 7 టేబుల్ కూడా అయిపోయింది కదా. 7ది కూడా చెక్ చేయాల్సిన అవసరం లేదు. 17 8 ఇది 100కి అబవ్ అయిపోతుంది కాబట్టి చెక్ చేయాల్సిన అవసరం లేదు. 17 తర్వాత నెక్స్ట్ ఏమున్నదిరా? 19. నెక్స్ట్ ఏమున్నది? 19 టేబుల్లో చూద్దాం. 19. సో 19 కనుక తీసుకుంటే 19 ప్రైమ్ నెంబర్. 19 1 19 వచ్చింది. 2తో చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఈవెన్ నెంబర్ కాబట్టి కట్ అయిపోయినాయి. 3 తోటి ఆల్రెడీ 3 టేబుల్ అన్నీ కట్ చేసేసాం. 4 అనేది ఈవెన్ నెంబర్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. 5 టేబుల్ ఆల్రెడీ అయిపోయింది. 6 టేబుల్ ఏముంది? 6కు మనకు 6 అనేది ఏంటిది? మనకు ఈవెన్ నెంబర్ కాబట్టి ఈవెన్ నెంబర్స్ అన్నీ కట్ అయిపోయినాయి. నెక్స్ట్ది 7 టేబుల్. 7 టేబుల్లో చూసుకోండి. 19 7 ఇట్ ఈస్ మోర్ దాన్ 100 కాబట్టి చెక్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఏం మిగిలి? 23 టేబుల్ చూసుకోండి. 23కి ఏం చూసుకుంటారు? 23 1 చూడండి. 23 1 ఏమవుతుంది? 23 వచ్చింది. 2 టేబుల్తో చెక్ చేయాల్సిన అవసరం లేదు. 3 అయిపోయింది. 4 టేబుల్ అయిపోయింది. 5 టేబుల్ అయిపోయింది. 6 టేబుల్ అయిపోయింది. 7 టేబుల్ కూడా అయిపోవడం జరిగింది. కాబట్టి ఇక మనకు మిగిలినవి నంబర్స్ చూడండి. ఎన్ని వచ్చినాయో చూడండి. ఏమొచ్చినాయి? 1 2
3 4 5 6 7 మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. సో రెడీ డాట్ పెట్టండి. సో 1 2 3 4 5 6 7 8 9 నెక్స్ట్ ఏమన్నారా 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 ఒకటి ఎక్కడో మిస్ అయింది 25 రావాలి. మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 ఇది వచ్చింది అక్కడ 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 ఇక్కడ మిస్ అవుతున్నానా 24 వస్తున్నాయి. ఒకసారి జాగ్రత్తగా కౌంట్ చేయండి. యూ విల్ గెట్ 25 రావడం జరుగుతుంది. 25 వస్తుంది. ఎక్కడన్నా ఒక నెంబరు నాకు దృష్టిలోకి వెళ్ళి మిస్ అవుతుంది. మీరు కౌంట్ చేయండి. యూ విల్ గెట్ 25 ప్రైమ్ నెంబర్స్. ఎన్ని వస్తాయి? 25 ప్రైమ్ నెంబర్స్ రావాలి. 1 to 100 మధ్యలో ఎన్ని రావాలి? 25 రావాలి. ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ 1 to 10 మధ్యలో అడిగినాడు. 1 to 10 మధ్యలో అడిగినాడు కాబట్టి 1 to 10 మధ్యలో ప్రైమ్ నెంబర్ చెప్పండి. 2 3 5 7 అంతే. 1 to 10 మధ్యలో 2 3 5 7 2 3 5 7. నెక్స్ట్ క్వశ్చన్ 100th క్వశ్చన్ చూడండి. 11 to 20 మధ్యలో ఉన్నాయి. 11 to 20 మధ్యలో ఏమైతే చెప్పండి. 11 to 20 మధ్యలో 11 13 17 11 13 17 and 19 11 13 17 and 19 ఇవి ఏమవుతాయి మనకు? ప్రైమ్ నెంబర్స్. ఏం ప్రైమ్ నెంబర్స్ అయితే ఇవి? సో 11 to 20 మధ్యలో ఉండే ప్రైమ్ నెంబర్స్. అట్లా మీరు ప్రతి దాని మధ్యలో ఉండే ప్రైమ్ నెంబర్స్ తీసుకోండి. 1 to 100 మధ్యలో ప్రైమ్ నెంబర్స్ మాత్రం 25 రావాలి. 25 రావాలి. నాకు ఎక్కడో ఒక దగ్గర మిస్టేక్ అయింది. మీరు ఒకసారి పేపర్ మీద మళ్ళీ సేమ్ ఇదే మోడల్లో వేసేసి ప్రైమ్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్